వస్తున్నారు నీ దగ్గరికి, అట్లీస్ట్ జాగ్రత్త పడండి అమ్మా. ఒకప్పుడు ఇది ఒక బిజినెస్ కింద నమ్ముకుంటే కనుక మీరు వెళ్ళేటటువంటి మగవాళ్ళకి ఇవి వాడేంత వరకు వాళ్ళతో కలవద్దు, ఈ జాగ్రత్తలు తీసుకోండి అని చెప్పి నేర్పించాలిగా. చెప్తాం సార్. మేడం ఇప్పుడు అమ్మాయి ఒక మాట చెప్పింది, మీ ఇద్దరికి ఎక్స్ట్రా మ్యారిటల్ అఫేర్ ఉంది, అది నిజమా అది అబద్ధమా? అది నిజమే. ఓ మీతోనూ ఉంటది, కస్టమర్స్ దగ్గరికి పంపిస్తావా? సరే నీకైతే జబ్బు ఉంది, ఇప్పుడు సార్ చెప్పింది ఏంటి, ప్రికాషన్స్ చెప్పి ఒక ఏజెంట్ అంటే ఎట్లా ఉండాలి, ప్రికాషన్స్ చెప్పి పంపించాలా? చెప్తాం మేడం, మాకు కూడా ఎట్లా వచ్చిందో తెలియదు కానీ ఈ పనులు చేస్తే వస్తుందనే కదా గవర్నమెంట్ మొత్తుకునేది. నానా ఇప్పుడు ఇది కించపరిచేటటువంటి వ్యాపారం కాదు, ఇది లీగలైజ్ చేసినటువంటి కొన్ని సందర్భాల్లో లీగలైజ్ చేసినటువంటి వ్యాపారం. సో సహజంగా మేము మీలాంటి వాళ్ళు వచ్చినప్పుడు ట్రైనింగ్ చేసినప్పుడు ఏమంటామంటే, ఏదైతే కనుక ఆ కాండమ్స్ అనేవి ఉంటాయో అవి మగవాళ్ళు ఎవరైతే వాడుతున్నారో వాళ్ళు తెచ్చుకోకూడదు, మీరే ఇవ్వాలి వాళ్ళకి క్వాలిటీ కాండమ్స్ అనేటటువంటి విధంగా మేము చెప్తాం. లేదు అంటే కనుక ఫీమేల్స్ కూడా వాడేటటువంటి కొన్ని ఉంటాయి, ఇలా కూడా చెప్తూ ఉంటాం. ఏం చేస్తున్నారు మీరు వ్యాపారం? ఏం వ్యాపారం ఇది? ఏమైనా తేడా జరిగితే వీళ్ళందరూ లేచిపోవటాలుగా, చచ్చిపోవాలిగా. ఒక లీగాలిటీ లేదా ఇందులో? ఎంతమంది ఆడవాళ్ళ జీవితాలు ఇలా నాశనం చేసావు నీ దగ్గర ఉన్నటువంటి కాంటాక్ట్స్